పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలామంది అంట దేవుడు లేడని చాలామంది అనుకుంటున్నారంట. వాళ్ళు ఎలాంటి వారు అనేది ఇక్కడ రాస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వారు? బుద్ధిహీనులని దేవుడు మాట్లాడి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు లేడని మన హృదయాలకు కూడా ఎలాంటి తలంపులు కూడా రానికూడదు. దేవుడు లేకపోతే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనల్ని ఈ స్థితిలో ఉంచున్నాడు. ప్రతి విషయంలో మనకు ఉద్యోగం అన్నా లేకపోయినా, మనకి ఎలాంటి సమస్యలున్నా కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఎంత నీ జీవితంలో సాతాను తీసుకుని వచ్చినా కూడా ఈ స్థలంలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడే వెంటనే జవాబిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడనే కదా మనం వస్తున్నాము. కానీ దేవుడు లేడని మనం ఈ స్థలంలోకి వస్తే మన కార్యాలు జరుగుతాయా? జరగవు. దేవుడు ఉన్నాడని కాబట్టే మనం ఇక్కడికి వచ్చి ఆయన పాదాలు బట్టి అడిగినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు మన పట్ల మేలు చేసినా మేలు చేయకపోయినా కూడా మనం ఒక నమ్మకంతో దేవుని యందు నమ్మకం ఉంచువారు ధన్యులు అంటున్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలి. మన జీవితంలో కార్యాలు జరిగినా జరగకపోయినా ఓపికతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నింపి ఉన్నాడు. మనం చూస్తే ఎవరైతే బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరో వారు ఎలాంటి వారనేది కూడా ఇక్కడ రాసి ఉన్నారు. వారంట చెడిపోయిన వారంట. మరి చూడు, అసహ్య కార్యములు చేయుదురు అంట. వాళ్ళు ఎలాంటి వారంట? మరి దేవుడికి విరుద్ధమైన పనులు చేసేవారుగా ఉంటారని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఎవ్వరు మనకు మేలు చేయరు, ఊరికే మాట్లాడతారు అంతే. మనం ఎందుకంటే పై మాటలు మాట్లాడతారు, లోపల వీళ్ళకి ఎలాగైనా జరగాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. పైకి ఏదైనా చెప్తారు, నీకు ఒక బాధ కలిగినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అలాగనా అట్లానా ప్రార్థన చేస్తానన్న, పక్కకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇలాగే జరగాలి, దేవుడు బాగా చూపించినాలే అనేవాళ్ళు కూడా అనేక మంది కూడా ఉంటారు. కానీ అందుకే మనము ఎవరి వైపు మనల్ని చూడవద్దు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి వైపు మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తూ ఉంటే 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో. చూడండి, దేవుణ్ణి ఎంతమంది వెదుకుతున్నారో మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ మీటింగులు రాబోతున్నాయి. ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోలేదో, ఎవరైతే దేవుని కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా రేపు 16, 17 తేదీ మీటింగులో దేవుడు మందిరానికి రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో వారి హృదయంలోకి కావాలని కోరుకుంటారు. చాలామంది వారి ద్వారా ఒత్తిడి తెస్తూ ఉంటారు. వారు బంధకాల నుంచి బయటకు రాలేకపోతూ ఉంటారు. వారికి దేవుడు కావాలి, దేవుడు అవసరం ఉంది, కానీ కొన్ని బంధకాలను వాళ్ళని ముట్టించుంటాయి. ఆ బంధకాల నుంచి విడుదల కలగాలంటే ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు దైవ సేవకుల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ దేవుడు మాటలు పట్టుబడినప్పుడు వారు ఆ బంధకాల నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే వారందరంట దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. దేవుడు కావాలా? నేను ఇప్పుడే చెప్పాను, దేవుడు కావాలా వాళ్ళకి. వారు బొత్తిగా చెడిపోయిన వారు. వాళ్ళు బయటకు రావాలంటే ఎలా అంటే మనం ప్రార్థన చేయాలా. ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడే దైవసేవకులు బలమైన వాక్యాలు విడుదల చేసినప్పుడు ఏదో ఒక వాక్యము వారి హృదయంలోకి చొరబడి ఆ వాక్యము ద్వారా గుచ్చబడి వారి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ బంధకాలని నాకు అవసరం లేదు, ఈ చెడు వ్యసనాలని నాకు అవసరం లేదని వాళ్ళకు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనం వాళ్ళని ఎట్ల బట్ల అటు తిట్టి మీరు ఎట్లా చేస్తున్నారు అట్లా మనం ఏమీ అనకూడదు. ఒక్కసారి దేవుడు మందిరానికి రా అని పిలిచినప్పుడు, వాళ్ళు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు మాటలు పట్టుబడినప్పుడు వారు మందిరంలో వచ్చి ఆశీర్వదించబడతారు. ఒకనొక దినాన అయ్యగారు కూడా నేను మందిరానికి వెళ్తుంటే ఇష్టపడేవాడు కాదు. నీకు ఇష్టం, నువ్వు మందిరానికి వెళ్తే నువ్వు బయటే ఉండాలని ఎన్నో దినములను బయట పెట్టిన రోజులు ఉన్నాయి. మరి అలాంటి వారిని ఈరోజు దేవుడు పట్టుకొని మరి ఆయన ద్వారా ఎంతోమంది రక్షించబడడానికి దేవుడు కృప చూపించినాడు. మరి ఆయన పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకోడా, నన్ను పట్టుకోడా? తప్పకుండా పట్టుకుంటాడు. కానీ దానికి ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ద్వారా ఎందుకు మనం ఇంత ధనం పోసి మీటింగులు పెడుతున్నాం తెలుసా? ఒక్క ఆత్మైన రక్షించబడుతుందా అని. మీకు తెలుసో తెలీదో, అద్భుత్ కుమార్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. వారికి యేసుప్రభు అంటే తెలీదు. ఆ సహోదరికి దేవుడు కావాలి, కోయిటింట్లో ఉంది, భార్యాభర్తలు, సొంత భార్యాభర్తలు. కానీ భర్తకి ఇష్టం లేదు భార్య రక్షణ తీసుకునేది. కానీ దైవజనుల వాక్యం చెప్తూ ఉంటే 2వ రోజు ఆ హృదయం కదిలించబడి నాకు ఇప్పుడే బాప్తిస్మం ఇవ్వని పట్టుకునేది. బట్టలు లేవు,
టవల్ లేదు, ఏమీ లేవు. ఇద్దరు కూడా అలాగనే కట్టుబట్టలతోనే ఆ రోజు బాప్తిస్మం జరిగింది. వాళ్ళు చేసిన పని ఏందో తెలుసా? అయ్యే ఆరుకొని ఆ ఇంటికి వెళ్ళే ఉన్నారు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏ సమయాన నేను ఎన్నుకుంటాడో నీకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉంటే తప్పకుండా నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన ఏర్పాట్లను ఉంటే ఎవ్వరు కూడా నిన్ను తప్పించలేరు. ఎలాంటి సాతాను బంధకాలైనా విడుదల చేయగల శక్తి మన దేవుడికి ఉంది. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తున్నానంటే ఒక్కడు తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు, మేలు చేయవారందరూ లేరు, ఒక్కడైనా కూడా లేడు. ఎవ్వరు మేలు చేయరు, దేవుడు ఒక్కడే మేలు చేసేది. హల్లెలూయా. మనం కింది వచ్చిన మనం చూసుకుంటే దేవునికి ప్రార్థన చేయక ఆహారమే మింగినట్లుగా నా ప్రజలు మింగు పాపాత్మలకు తెలివి లేదా? ఈ రోజున పాపాత్మలకు తెలివి లేకనే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అమెరికా దేశమున చూస్తూ ఉంటే నేను చదివిన ఆరని అగ్ని చాలని నీరు ఆరిపోలేదగ్గి, నీళ్ళు చాలలేదంట ఆర్పడానికి. ఏమైందో తెలీదు. ఒక బిడ్డ అంట యవనస్త్రాలు జనవరి 2వ తారీఖున మైకు పట్టుకొని అమెరికా దేశంలో రోడ్లన్నీ కూడా తిరిగిందంట, ప్రవచించిందంట. ఏమనంటే పాపంతో నిండిపోయినది అమెరికా దేశము, మరి దేవుడు ఉగ్రత మీరు చూడబోతున్నారని మైకు పట్టుకొని గట్టిగా కేకలు పెట్టి అరిచిందంట. అది అందరూ అనుకున్నారు దీనికి పిచ్చి పట్టింది అనుకున్నారంట. ఆ పిచ్చి జనవరి నెల 14వ తేదీన రుజువు అవుతా ఉన్నది. చూస్తుంటే 3 రోజుల నుంచి పెద్ద పెద్ద కోటీశ్వర్లు 10 లక్షల కోట్లు విలువ చేసి అంతా కూడా ఒక్కిళ్ళ 2 ఇళ్ళ కాదే, మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఏదన్నా వస్తే 1-2 కాలుతుంది. అలా కాదే, ఈరోజు ఆర్పాలన్నా కూడా నీరు సరిపోవటం లేదు. మరి అగ్ని ఆరలేదు, అది రగులుకొని పోతుంది. చూస్తున్నారు మీరు యూట్యూబ్లో అంతా ఎంత భయంకరంగా జరుగుతున్నాయి చూడండి. ఏ రోజైనా ఊహించారా? అగ్న రాజ్యాలే. మరి అందరూ అనుకుంటారు మేము అమెరికాలో బ్రతకాలి, మేము ఇప్పుడు కూడా ఒక అమ్మనింది ఆస్తులు అమ్మి కూతుర్ని అమెరికా పంపిస్తుందంట. ఎంత పిచ్చి మహలమో చూడు. తన డాక్టర్ అంట, ఈ దేశంలో ఇండియాలో డాక్టర్ అంట, ఇక్కడ డబ్బు తక్కువ ఉందని అమెరికా పంపిస్తుందంట స్థలం అమ్మేసి. చూడండి ఎంత మనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామో. అక్కడ చూస్తూ ఉంటే రాజ్యాలు రగలబడిపోతున్నాయి. మనం ఇక్కడ చూస్తుంటే సరదా కోసం అమెరికా పోవాలని మనం అనుకుంటున్నాం. ఈ రోజున పెద్ద పెద్ద ధనికులు వాళ్ళు అన్నీ కూడా 1,00,000 కోట్లు విలువ చేసే ఇల్లులన్నీ కూడా బూడిదైపోయినాయి. నా కుమార్తె, నా కుమారుడా, సమయం పోతే రాదు. పాపాత్మల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ పాపము పంచి ఉంటుందో అక్కడ దేవుడు ఉగ్రత మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే రాబోయే దినములో నీ జీవితం, నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అవి రాకముందు కానీ మనం పరిశుద్ధంగా ఉండదు, మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ సంపాదన ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వెనకంజ వేయద్దు. పాపములకు వెళ్ళవద్దు. పరిశుద్ధమైన మార్గంలో కష్టపడి సంపాదించుకుంటాం, కష్టపడి ముందుకు సాగుతాం, దేవుళ్ళో ఉందాం, దేవుని యథార్థంగా మనం జీవిస్తాం. అలాంటప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అది పాపము చేసిన ధనం శాశ్వతం కాదది మనకి. మళ్ళీ అలాంటి జబ్బులు కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. మనం చూస్తుంది, మా ఇంట్లో పనిచేసే పాప చెప్తుంది, నేపాల్ పాప. వాళ్ళ నేపాల్లో అంట అంతే కూడా మొన్న 3 రోజుల క్రిందట నాకు వీడియోలన్నీ చూపించింది. పాపం ఇది వచ్చి భూకంపం వచ్చి మొత్తం అంతా మనుషులంతా కూడా లోపలికి ఇట్లా వెళ్ళిపోయినారు. అంతా కూడా మనుషులంతా కూడా భయంకరమైన భూకంపం. వాళ్ళ ఇల్లు కూడా అన్ని పాపం, మా ఇంట్లో ఉన్న పాప కూడా వాళ్ళ ఇల్లు అన్నీ కూడా అన్నీ పడిపోయినాయి. సామాన్లు మొత్తం టీవీలు అన్నీ ఇట్లా పడిపోయి అన్నీ పగిలిపోయి ఉన్నాయి చూపించింది. మరి చూస్తుంటే మక్క ఏ రోజున మనం చూసామా? వరదలతో సౌదీ అంతా ఎలా కొట్టుకుపోతుందో చూసి ఉన్నాం కదా. దేవుడు ఉగ్రత చూడండి. అగ్రరాజ్యాలు అంటున్నారు, కానీ అగ్రరాజ్యాలే నాశనం అయిపోతున్నాయి. నీవు నేను ఏ పాటి వారము? దేవుడు ఉగ్రత మన మీద ఉంటే, దేవుడు ఉగ్రత మన కుటుంబాల మీద ఉంటే, దేవుడు ఉగ్రత మన బిడ్డల మీద ఉంటే మనం తట్టుకునే దానికి మనకు సాధ్యము కాదు. దేవుడు కృప ఉంటేనే. నేను ఉపవాస దినమున 3 బిడ్డలు యాక్సిడెంట్ అయినది. కుమారి వాళ్ళ బావ కొడుకు యాక్సిడెంట్ అయినది. డాక్టర్లు చెప్పి ఉన్నారు బ్రతకడు అని చెప్పి ఉన్నారు. మరి రమేష్ అనే బిడ్డ యాక్సిడెంట్ అయ్యింది. ఆ బిడ్డకు కూడా ఈరోజు ముక్కు ఆపరేషన్ జరుగుతుందని విని ఉన్నాను. మరి చూడండి, యవనస్తులు ఇంకొక బిడ్డ కూడా రాసి ఉన్నారు, ఆ బిడ్డకు కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పి ఉన్నారు. కానీ నేను చెప్పి ఉన్నాను, నూతన సంవత్సరంలోనే
మీ బిడ్డల కొరకు, మీ ప్రాంతాల కొరకు, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థనకి అన్నీ కూడా సాధ్యమే. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, అమెరికా దేశము ఎలా తగలబడిపోతూ ఉన్నదో. కోటీశ్వర్లు మాకు ఏది కొరవలేదనుకున్నారు, వీగినారు మాకేంటి అని. కానీ దేవుడి ఉగ్రత 2 దినముల్లోనే మొత్తం బొగ్గైపోయింది. ఈ రోజున నీ కోట్లు లేకపోవచ్చు, నీకు ధనము లేకపోవచ్చు, నీకు కట్టుకునే బట్ట ఉంది, మంచి ఉద్యోగం ఉంది, తినడానికి తిండి ఉంది, దేవుడు మందిరానికి రావడానికి దేవుడు మందిరం ఇచ్చాడు. దేవుడు సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుడు మందిరానికి వచ్చి, దేవుడు ప్రతినిత్యము నీకు సమయం లేదా, దేవుడు చూస్తూ ఉంటాడు. అయ్యో నా కుమార్తెకు సమయం లేక రాలేకపోయినది. సమయం ఉండి దేవుడు మందిరంకి రాకుండా నిర్లక్ష్యముగా ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకోవద్దు. ఇది మంచి సమయము కాదు, ఇది మంచి సందర్భము కాదు. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవునా కాదా? నువ్వు దేవుడి కృపలో, దేవుడి ఏర్పాట్లలో నీవు నేనున్నట్లయితే మన జోలికి ఏ కీడు కూడా సంభవించదు. అలాంటి కృపలో నీవు నేను ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇంత ధనము ఖర్చు పెట్టి ఎందుకు మీటింగులు పెడుతున్నారంటే, నా బిడ్డలకు ఆశీర్వాదం కావాలి, వారి కుటుంబాలకు ఆశీర్వాదం కావాలి, వాళ్ళ ప్రాంతాలకు ఆశీర్వాదం కావాలి అని మీరు బలము పొందుకుంటే మీ కుటుంబీకులందరూ కూడా బలము పొందుకున్నట్లే. మీరు ఆత్మ పొందుకుంటే మీ కుటుంబీకులంతా కూడా ఆత్మ పొందుకున్నట్లే. మీరే బలహీనముగా ఉంటే మీ కుటుంబ సభ్యులు ఏం ఆత్మ పొందుకుంటారు? వాళ్ళు కూడా బలహీనముగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబీకులకు బైబిల్ వాక్యం చెప్తూ ఉన్నట్లయితే, వాళ్ళు బలహీనంగా ఉన్నట్లయితే నువ్వు బలపరిచేదానిగా ఉండాలి. ఎందుకంటే శనివారం మందిరానికి వస్తావు, ఆదివారం మందిరానికి వస్తావు, శుక్రవారం మందిరానికి వస్తావు, మిగతా టైంలో కూడా ఆరాధన టైంలో ఆరాధనకు వస్తావు. నువ్వు నేర్చుకున్న ఒక్క వాక్యమైనా, ఒక్క వరడైనా నువ్వు వెళ్ళి చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మనం చూస్తున్నాం, లాస్ట్ వచ్చిన మనం చూస్తున్నాము, భయంకరమైన కారణము లేని చోట వారు భయక్రాంతులయ్యి, నన్ను ముట్టడి వేయువారి ఎముకలు దేవుడు చెదరగొట్టి ఉన్నారు. దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. ఈ రోజున భయం కారణం లేని చోట ఎవరు బతుకుతున్నారు? వాళ్ళు బతికి ఉన్నారు కదా, అమెరికా వాళ్ళంతా కూడా. అక్కడ ఏ భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి సమస్తం ఉండదు. భోగభాగ్యాలు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం వాళ్ళది, విలాసవంతమైన గృహాలు వాళ్ళవి, అన్నీ కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా మాకేం లేదు, మేము రాజులుగా బ్రతుకుతున్నాం, రాణిలుగా బ్రతుకుతున్నాం. ఒక హీరోయిన్ పెట్టింది చోప్రా, ఏం పేరు చోప్రానే కదా, చోప్రా ఈరోజు పెట్టింది. దానికి ఎంత తెలిసి ఇల్లు 10 లక్షల కోట్లు విలువ చేసి ఇల్లు తగలపడిపోతుందని లైవ్ పెట్టి లైవ్లో ఏడుస్తూ ఉన్నది. చూస్తే అంత భయంకరం. ఈ రోజున నీకున్న చిన్న గుడిసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నాకున్న చిన్న గుడిసి నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దాంతోనే తృప్తి పొందుతాం. దేవుడు మహిమ పొందుతాడు. మనల్ని చూసి దేవుడు మహిమ పొందాలి. వాళ్ళను చూసి కాదు, కానీ నిన్ను నన్ను చూసి దేవుడు మహిమ పొందాలి. మనకేమైనా బలమైన ఆస్తులు అక్కర్లేదు, బలమైన అంతస్తులు మనకు అక్కర్లేదు. ఉండడానికి చిన్న ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, పిల్లలు మంచి పొజిషన్లో ఉండడానికి దేవుడు కృప చూపించాలని మనం నిత్యము ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం చూస్తూ ఉంటే భయంకరమైన వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. ఈరోజు అమ్మ చెప్తున్నది, పొద్దున ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పనిచేసే అమ్మ వాళ్ళ అన్నంట, యవనస్తుడంట, హార్ట్ అటాక్తో ఈరోజు మరణించి ఉన్నాడంట. చూస్తూ ఉండండి. దేవుడు కృప లేకపోతే దేవుడు ఎలా ఉంటుందో చూడండి. నేను అడితే నాన్న, నా అక్కగారి విషయంలో కూడా దేవుడు ఎంతగానో, నా కుటుంబం అంతా కూడా రాత్రంతా మేము పడుకోలేదు, రాత్రంతా ఫోన్లోనే ఉన్నాం మేము తెల్లవారిన దాకా. భయంగా ఉండింది, ఏం జరుగుతుందో ఏమో, ఏ సమయానికి మేము వెళ్ళిపోవాలో అని నాకు చాలా భయం ఉంది. అయ్యగారైతే నా ముందర ఏమీ మాట్లాడలేదు, కానీ నువ్వు ఫోన్ చేసినావా, ఎలా ఉందంటే, ఏ విధంగా ఉందంటే అని మేము కనుక్కుంటూనే ఉన్నాము. ఎందుకంటే మాకు తల్లి ఆమె, నాకు తల్లిదండ్రులు లేరు. తల్లిగా నా బిడ్డలను ఎంతగా, మేము లేకపోయినా పర్లేదు, కానీ ఆమె లేకపోతే నా బిడ్డలు ఎప్పుడు కూడా ఉండలేదు. అలాగా చూసుకున్న తల్లికి అలా జరుగుతుందంటే భయం వేసింది. కానీ ఒకటే, సంఘమంతా కూడా తన కోసము ఎంతగానో భారం కలిగి చేసిన ప్రతి బిడ్డకు కూడా
హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్లు ఏ అపాయమే లేదని చెప్పి ఉన్నారంట. హల్లెలూయా. అయితే ఆమెకు జరగవలసిన చికిత్స అంతా హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో జరిగించాలని అబ్జర్వేషన్లో పెట్టున్నారు ఈరోజు అంతా. రేపు రాత్రికి నెల్లూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. ఆమె కొరకు ప్రార్థించండి. ఆమెలో విందే విశ్వాసం ఒక్కటే, ఏంటంటే క్రిస్మస్ వచ్చిన దినాన 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రాంతంలో ఒకే ఒక మందిరం ఉన్నది. ఆ మందిరానికి వెళ్తే ఎవరు మా కులస్తులు ఎవరు ఒప్పుకునేవారు కాదు. కానీ ఆమె ఎప్పుడు భయపడేది కాదు, ఒకరికి భయపడేది కాదు. మొగరాయుడు మాదిరి, రమకు తెలుసు, మొగరాయుడు మాదిరి ధీటుగా ఉంటుంది. మరి మొన్న కూడా ప్రతి క్రిస్మస్కు ఎక్కడున్న కొడుకు దగ్గర ఎక్కడున్నా కూడా ఆ ఊరికి వచ్చి ఆ క్రిస్మస్ దినాన కేక్ కట్ చేయడం జరుగుతుంది. అక్కడున్న వారికి అందరు కూడా భోజనాలు సిద్ధపరిచి మరి పంపించడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఆ యేసు ప్రభే ఆమెను కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. నేను అదే చెప్పాను. మా రెండో ఒక్కకి, మా అన్నోళ్ళందరికీ ఉదయకాలం నుంచి మా ఇంట్లో డాక్టర్లు 8 మంది ఉన్నారు. అన్నవాళ్ళు వాళ్ళ పిల్లలంతా డాక్టర్లే. వాళ్ళందరూ కూడా హఠాహుటిన నెల్లూరుకి, నేను ఒక్కదాన్ని తప్ప అందరూ కూడా నెల్లూరుకి చేరడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలంటే మగపిల్లలకి అంతమైన ప్రేమ. ఒక చిన్న మాట కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా అనలేదు. ఎందుకంటే మమ్మల్ని అంటే వాళ్ళు ఎక్కడ ఆశీర్వాదం వాళ్ళకి తగ్గిపోతుందో మమ్మల్ని ప్రేమగా చూసుకునేవాళ్ళు, కానీ అలాంటి చేసేవాళ్ళు కాదు. అందుకే ప్రతి కుటుంబం కూడా అలా సంతోషముగా ఆనందముగా గడపాలనేది దేవుడి ఏర్పాట్లో నేను అడుగుచున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. బైబిల్ గ్రంథాల కింద పెట్టి కొన్ని నిమిషం దేవుడి వైపు చూడబోతున్నాం మనం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో ఆ విషయంలో నీ చింత యావత్తు ఆయన మీద పెట్టి